దానికి సబ్మిషన్ ఇప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగారు. మేము ఇంటర్న్ ఈసీఐని అడిగాము. వాళ్ళు లాకర్కి ఇంతకుముందు చెప్పినట్టు ఓపెన్ చేసి మాకు ఇచ్చారు. మేము ఇంటర్న్ పాస్ ఆన్ చేసాం ఎవరికి ఎస్సీసీ వాళ్ళకి. అప్పుడు ఎలక్షన్ జరగలేదు. నౌ ఇట్ ఇస్ క్లోజ్ కాబట్టి మళ్ళీ వాళ్ళు అడిగితే అగైన్ మీ లాస్ట్ ఈసీఐని మళ్ళీ అడిగి తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఇది జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ మీరు ఏమైనా పంపుతారా? అంటే అసెంబ్లీ నుంచి మీకు ఏమైనా వచ్చిందా? నోటిఫికేషన్ అంటే సరే, నోటిఫికేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ గజెట్ నోటిఫికేషన్ అసెంబ్లీ నుండి మాకు వచ్చింది. ఇట్లా చనిపోయినట్టు గజెట్ నోటిఫికేషన్ సిటీస్ మేము పంపించేస్తాం ఈసీఐకి. ఈసీఐ వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలనేది. సో బై ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3-4 స్టేట్స్లో అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సో మనది ఇప్పుడు ఉండకపోవచ్చు మేబీ. సార్, అందరికీ నమస్కారం సార్. సార్, గౌరవ సిఓ సార్కి, మిగతా మీడియా మిత్రులందరికీ, ఇది మనం ఏంటంటే సిఈసి సార్ చెప్పిన ప్రతి మెసేజ్ని గ్రౌండ్ లెవెల్కి చేరడం కోసం కోఆర్డినేషన్ మీటింగ్ అంటూ మేము ఇది అరేంజ్ చేసినాము. ఇది కోఆర్డినేషన్ మీటింగ్ మాత్రమే. ఈ కోఆర్డినేషన్ జస్ట్ ఏంటంటే మీ సపోర్ట్ మాకు కావాలి. మా సపోర్టు